తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. రానున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కమలం పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇచ్చిన షా టీం ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా వ్యూహాలతో కదులుతోంది అన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కుల సమీకరణలు, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సెకండ్ క్యాడర్ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే రాజకీయ పరిణామాల్లో తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, వెస్ట్ బెంగాల్ మోడల్లోనే తెలంగాణలో కూడా ఆపరేషన్ కమలం తరహాలో అమలు చేయడానికి అమిత్ షా అండ్ టీమ్ దీనిపైనే వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయబోతోంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ఎలాంటి మూవ్స్ చేయబోతోంది బీజేపీ? తెలంగాణనే తమ తదుపరి టార్గెట్ అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, తెలంగాణలో ఈసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ఇటు పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు వారికి ఉత్తేజాన్ని నింపే విధంగా కూడా ప్రధాని ప్రసంగంలో ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ఏదైతే కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రచారం నిర్వహిస్తే సరిపోదు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే ఏ విధంగా ముందుకు వెళ్ళాము, ఎట్లాంటి ఆలోచనలు అక్కడ ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఇక్కడ భిన్నంగా ఉంటుందని చెప్పి కూడా మొదటి నుంచి కూడా బీజేపీ భావిస్తూ ఉంది. తెలంగాణలో సరికొత్తగా ముందుకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాల్లో అవలంబించినటువంటి విధానాలు ఇక్కడ సరిపోవు, కాకపోతే అక్కడ ఏదైతే ముందస్తుగానే అక్కడ ఏ విధంగానైతే పనిచేశామో గ్రౌండ్ లెవెల్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాలనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే పార్టీ నేతలకు హైకమాండ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక టీం, అంటే అమిత్ షా టీం ఇప్పటికే హైదరాబాద్కు చేరుకొని తన పనిని ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఈ టీం మొత్తం అటు పర్యవేక్షించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి, సో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బీజేపీకి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి, ఏ జిల్లాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతా ఉన్నారు ఇతర పార్టీల నుంచి నాయకులు, అదేవిధంగా ఏ జిల్లాలో స్ట్రాంగ్గా ఉంది అన్నటువంటి అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు కూడా అమిత్ షాకు వీరు నివేదికల రూపంలో చేరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లో ఏదైతే విజయం సాధించిన తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ఇప్పటికే తెలంగాణకు చేరుకుంది. సో ఆ టీం ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఆ టీం తన పనిని ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో బీజేపీకి బలం తక్కువగా ఉందో ఆ జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా చేసుకునే విధంగా కూడా ఇటు పార్టీ హైకమాండ్కు సూచనలు చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏదైతే ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నటువంటి అన్ని అంశాలను ఇటు హైకమాండ్కి ఎప్పటికప్పుడు కూడా నివేదికల రూపంలో పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు బీజేపీ హైకమాండ్ కూడా ఇప్పటికే తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్లిష్టతరమైన అనుకున్నటువంటి బెంగాల్లోనే బీజేపీ విజయం సాధించింది కాబట్టి ఇక తదుపరి టార్గెట్ దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక. సో ఇందులో చూసుకున్నట్టయితే కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈసారి సరికొత్తగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈసారి త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానివచ్చు, ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కూటమి, తెలంగాణలో కూడా కూటమి ద్వారానే ముందుకు వెళ్ళే విధంగా కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కూటమి ద్వారా ముందుకు వెళ్ళి ఒక ట్రయల్ రన్గా ముందుకు వెళ్ళి ఒకవేళ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఈ పరిషత్ ఎన్నికల్లో కానీ కూటమి ఇక్కడ కూడా ఘన విజయం సాధిస్తే, సక్సెస్ అయితే ఇదే ఫార్ములాతో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా అంతర్గత ఏదైతే పార్టీ ఏదైతే మీటింగుల్లో
పార్టీ నేతలకు ఇదే చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ పొత్తుల విషయంలో మాత్రం రాష్ట్ర పార్టీ మాత్రం మరొక విధంగా ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పొత్తులు లేకుండా సింగిల్గానే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు పార్టీ హైకమాండ్ వద్ద రాష్ట్ర నేతలు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధిష్టానం నిర్ణయం ఫైనల్ ఉండబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఒకవేళ కనుక జిహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికల్లో కనుక నెగిటివ్ ఫలితాలు వస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సింగిల్గానే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ట్రయల్ రన్గా మాత్రం ఈ జిహెచ్ఎంసీ లోకల్ ఎన్నికలకు సంబంధించి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,000 పైచిలకు ఉన్నటువంటి బూత్ లెవెల్లో కూడా ఇప్పటికే ఈ బూత్ కమిటీలను కూడా బీజేపీ పార్టీ రాష్ట్రంలో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఇప్పటికీ కూడా కొత్త కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో బీజేపీ బలం కేవలం పట్టణాలకే పరిమితం అన్నటువంటి విమర్శ ఉంది. సో దీన్ని తోసిరాజు అంటూ గ్రామీణ తెలంగాణలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ? ముఖ్యంగా మొదటి నుంచి కూడా బీజేపీకి కేవలం పట్టణాల్లోనే మాత్రమే పట్టు ఉంది. గ్రామీణ స్థాయిలో అసలు కనీసం కార్యకర్తలు కూడా లేరు అన్నటువంటి అపవాదం అయితే మొదటి నుంచి కూడా బీజేపీ ఎదుర్కొంటుంది. కానీ ఏదైతే ఇటీవల జరిగినటువంటి గతంలో 2025 ఎండింగ్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని సర్పంచ్ స్థానాల్లో గెలుపొందడం, దాదాపు 100 వరకు కూడా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందడం, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల శాతం కూడా పెరగడం, ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మేము కేవలం నగరాలకే పరిమితం కాలేదు, పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ స్థాయి వరకు విస్తరించాము. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే ఇటు తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, మాకు ఓట్ల శాతం పెరిగింది, అదేవిధంగా మాకు సీట్లు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రస్తుతం ఏదైతే ఎమర్జింగ్ స్టేజ్లో ఉన్నాము, సో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే, ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు అన్ని విషయాలను కూడా గమనించారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఆ ప్రజల అంచనాలను అందుకునే విధంగా కూడా ప్రచారం నుంచి మొదలుకొని సో ఇప్పటి నుంచే కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని వచ్చే ఎన్నికలకు ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో సో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అన్ని అంశాలను ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఆ తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి దానిపై కూడా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉండే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతూ ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఎన్నికల దగ్గరికి వచ్చే నాటికి ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలకు గాలం వేసి వారిని పార్టీలోకి తీసుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులను కూడా వారికి మరింత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఎలివేట్ చేసే విధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఇతర నియామకాల్లో వాళ్ళని కూడా ఏదైతే ఇటు కమిటీల్లోని కానివచ్చు, ఇతర విభాగాల్లో కానివచ్చు వారి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ బెంగాల్లో సాధించినటువంటి విజయం తర్వాత తెలంగాణపై మాత్రం బీజేపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి అంటే ఇప్పటి నుంచే కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రాబోయే ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా ఇప్పటి నుంచే పని ప్రారంభించి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా అయితే మేము ఇప్పటి నుంచే పనిచేస్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.